ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభకి వైసీపీ హాజరు కావటం లేదు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కావటం లేదు, మీకు తెలుసు. శాసన మండలికి హాజరవుతున్నారు. మామూలుగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు శాసన మండలి ఎందుకు, శాసన మండలిని రద్దు చేయాలి, శాసన మండలి వల్ల ప్రజల నిధులు దారి మళ్లుతున్నాయి, దానివల్ల ఉపయోగం లేదు అని ఇది కేవలం రాజకీయ నిరుద్యోగుల సభ అని చెప్పిన వైసీపీ శాసన మండలికి హాజరవుతుంది. శాసన మండలికి సరే హాజరవటం మంచి పరిణామం. శాసన మండలిని ఒక ప్రజాస్వామ్య వేదికగా ఉపయోగించుకోవడం మంచి పరిణామం. కానీ అలా ఉపయోగిస్తున్నారంటే కాదు, గోల చేస్తున్నారు, గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. చివరికి సోమవీర్రాజు బీజేపీ ఎమ్మెల్సీ అతను శాసన మండలి చైర్మన్ గారికి దండం పెడుతూ సభను సజావుగా నడిపించండి, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉపయోగించండి, మేము జీతాలు తీసుకుంటున్నాం నెల నెల ఎమ్మెల్సీలుగా, మాకు సంబంధించి మేము ప్రజలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాం ప్రభుత్వాన్ని, మేము సమాధానాలు తీసుకుంటాం ప్రభుత్వం నుంచి, దయచేసి మా హక్కుగా ఉన్నటువంటి ప్రశ్నోత్తరాల సమయాన్ని నడిపించండి అంటే దానికి అడ్డొస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆయన మీద దాడి చేయటానికి కూడా వెళ్ళారట. చివరికి కూటమి పార్టీకి సంబంధించినటువంటి హోంమంత్రిగా ఉన్న అనిత గారు, కూటమి ఎమ్మెల్సీలు రక్షణగా ఉండి సోమవీర్రాజుని కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఏంటండి దుర్మార్గం, ఏంటండి దుర్మార్గం? రోజు గోల గందరగోళం శాసనమండలిలో వైసీపీ చేస్తుంది. నిజానికి ఇదే కారణాన్ని చూపెడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తానని ప్రకటించారు. అదే శాసనమండలిలో ఇవాళ గందరగోళం క్రియేట్ చేస్తుంది వైసీపీ. ఏంటండి ఇది? ఒక పక్కేమో శాసనసభకు రారు, ఇంకొక పక్కేమో శాసనమండలిని జరగనివ్వరు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలమే ఎక్కువ. ఎందుకంటే గతంలో వాళ్ళకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం ఫలితంగా రకరకాల నామినేటెడ్ ఎమ్మెల్సీలంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే నామినేట్ కావటం ఫలితంగా వాళ్ళ సంఖ్యాబలమే ఇంకెక్కువ ఉంది. సరే పోను ఖాళీ అయ్యే స్థానాలన్నీ కూటమి చేతుల్లోకి వస్తే రాబోయే కాలంలో కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉంటారు. కానీ ఇప్పటికైతే వైసీపీ ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. పైగా చైర్మన్ గారు కూడా బయాసుగా ఉన్నారు అనేది కూటమి సభ్యుల ఆరోపణ. కొద్దిగా అంటే చైర్మన్ గారు కూడా వైసీపీ ఎమ్మెల్సీనే, వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి చైర్మన్గా ఎన్నిక కాబడ్డ వ్యక్తే. కానీ చైర్మన్ చైర్లో కూర్చున్న తర్వాత అతను అనుబయాసుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆయన చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. కానీ అతను అనుబయాసుగా ఉండాలి. అనుబయాసుగా లేడు, వైసీపీ కొద్దిగా మొగ్గు చూపుతున్నాడు అనేది కూటమి సభ్యుల ఆరోపణ. నిన్న పంచమర్తి అనురాధ గారు చేసినటువంటి ఒక ఆరోపణ, టీడీపీ ఎమ్మెల్సీ. కానీ ఏంటండి ఇది? అంటే ప్రజాస్వామ్యం అంటే జగన్కి నమ్మకం లేదా? ఒక పక్క శాసనసభకు రావట్లే, ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము రామని చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? అసలు ఎవరిని అడుగుతున్నారు? ఇవ్వాల్సింది ప్రజలు, అడుగుతుంది ప్రభుత్వాన్ని, స్పీకర్ని. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. 67 సీట్లు రావటం ఫలితంగా 67 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పక్ష నాయకుడిగా ఎన్నిక కావటం ఫలితంగా ఆయన ఆటోమేటిక్గా శాసనసభ అపోజిషన్ లీడర్ అయ్యారు. అతనికి ఎవరు ఇవ్వలే ఆ హోదాని, ప్రజలు 67 సీట్లు ఇచ్చారు కాబట్టి అయ్యాడు. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చేశారు? ప్రజలు చేశారు. 151 సీట్లు వైసీపీ పార్టీకి ఇవ్వటం ద్వారా ఆ 151 మంది తమ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. టెక్నికల్గా కేవలం గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు తప్ప అతను ముఖ్యమంత్రి కావడానికి కారణం ప్రజల ఓటు. ప్రజలే కారణం. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ పదవి ఏ హోదా ఇవ్వాలన్నా అది ప్రజలు మాత్రమే ఇవ్వాలి, ప్రజలు మాత్రమే ఇవ్వగలరు. మొన్న ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్లు కాకుండా 151 సీట్లు కాకుండా
అనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకుండా ముఖ్యమంత్రి పదవిని పీకేసి కేవలం 11 సీటే పరిమితం చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పనిష్మెంట్ ఇచ్చారు. అధికారం పీకి పడేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికిరావని చెప్పారు. శాసనసభ సాంప్రదాయాల ప్రకారం కనీసం 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. మొదటి లోక్సభ నుంచి జరుగుతుంది. ఆ లోక్సభ సాంప్రదాయాలే కదా శాసనసభలో కూడా. 2014లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళారుగా లోక్సభకి. 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రతిపక్ష హోదా లేదు పార్లమెంట్లో, అయినా వెళ్ళారుగా లోక్సభకి. సరే న్యాయ పోరాటం చేసుకున్నారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, మేము స్పీకర్ గారు అధికారాలు కలగజేసుకోం అని చెప్పింది. అంటే అంతిమంగా స్పీకర్ గారు పార్లమెంటు డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ సాంప్రదాయం క్లియర్గా ఉంది, 10% ఉండాలని. ఆ 10% సీట్ ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వలేదు. ప్రజల కాడికే పోయాడు రాహుల్ గాంధీ. ప్రజల్ని మెప్పించుకున్నాడు. మొన్న ఎన్నికల్లో 100 సీట్లు వచ్చాయి, అయ్యాడు ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నాడు. అలా ప్రజల మెప్పు పొంది సాధించుకోవాలి తప్ప, నేను ఆ హోదా లేదు కాబట్టి, ఆ హోదా ఇవ్వరు కాబట్టి నేను సభకు వెళ్ళనంటే ఎవరి మీద అడుగుతున్నాడు? ప్రజల మీద అడుగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రజలంటే గౌరవం లేకపోవటం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకపోవటం, ఇది ఏంటి? పైగా వెళుతున్న శాసన మండలిలో రచ్చ క్రియేట్ చేయటం. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడు, నిజానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి సీనియర్ నాయకులు ఆయన కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం అనేటువంటిది కొంత బాధను కలిగించే విషయం. ఆయనకి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఒక టైంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ అనుకున్న స్థాయి అయింది. ఆయన మండలిలో ఆయన నాయకత్వంలో ఇలా బిహేవ్ చేయటం అనేటువంటిది ఒక బాధాకరం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.